ఏడుస్తారా బంగారం లేదని? ఫీల్ అవుతారా బంగారం లేదని? పెట్టుకున్న వాళ్ళని చూసి ఒంటి నిండా బంగారమే, ఒంటి నిండా బంగారమే, ఒంటి నిండా బంగారమే. నా బతుకేందో, నా జీవితం ఏందో. నీ విలువ ఎక్కడా, వాళ్ళ విలువ ఎక్కడా? నువ్వు దేవుని కొడుకువి, దేవుని కూతురివి. నీకు దేవదూతల సెక్యూరిటీ, దేవుని జీవగ్రంథంలో నీ పేరు, పరిశుద్ధుల పట్టణంలో నీ పౌరత్వం. అసలు నీకున్న ఆధిక్యత ఎక్కడ, వాళ్ళకున్న ఆధిక్యత, వాళ్ళ భోగం అంతా ఎక్కడదే. రేపు అగ్ని ఆరదు, పురుగు చావదు, గందరగోళం. కానీ నువ్వు మోసపోతావా, దిగులు పడతావా, కలవర పడతావా, వేదన పడతావా? నా తండ్రి నీకే స్థానం ఇస్తే ఆ స్థానంలోనే కృతజ్ఞతలు చెప్పు. నేను సంపన్నుడిగా చేస్తే అందును బట్టి స్తోత్రం, బీదవాడిగా చేస్తే అందును బట్టి స్తోత్రం, ఉద్యోగస్తుడిగా చేస్తే స్తోత్రం, ఉద్యోగం ఇవ్వకపోయినా స్తోత్రం, కార్మికుడిగా చేస్తే స్తోత్రం, కర్షకుడిగా చేస్తే స్తోత్రం, యజమానుడిగా చేస్తే స్తోత్రం, దాసురాలిగా చేసిన స్తోత్రం. ఇవన్నీ అల్పమైనవి, తాత్కాలికమైనవి. బాధలు, బంధాలు, అనుబంధాలతో పాటు పరిస్థితులు కూడా టెంపరీ. కాబట్టి సాతాను చేసే మోసం మీరు స్వీకరించొద్దు. వాడు అల్పమైనవి శాశ్వతమైనవిగా భ్రమ పుట్టిస్తాడు. శాశ్వతమైన వాటిని అసలు ఆలోచించకుండానే చేస్తాడు. మన మైండ్ ఎప్పుడు కూడా అక్కడ ఉండాలి.